మార్గంలో నడిస్తే గనుక వారికి సమృద్ధి ఉంటుంది. ఆయన మార్గంలో నడిస్తే గనుక దీవెన ఉంటుంది. ఆయన మార్గంలో నడిస్తే గనుక ఆశీర్వాదం ఉంటుంది. ఈ రోజున ఆశీర్వాదం లేకుండా ఉన్నవేమో, ఈ రోజున దీవెన లేకుండా ఉన్నవేమో, ఈ రోజున శాపంతో ఉన్నవేమో, ఈ రోజున భయంకరమైన వ్యాధుల గుండా వెళ్తున్నవేమో, ఈ రోజున చాలా భయంకరమైన ఇక్కట్ల గుండా, శ్రమల గుండా వెళ్ళబడుతూ ఉన్నవేమో. అయితే నేను ఒకటి చెప్పనా, నువ్వు నడవాల్సిన మార్గంలో నడవట్లేదు కాబట్టి నీవు ఆశీర్వాదకరమైన సమృద్ధికరమైన ఆ చోట నీవు లేకపోతున్నావు. అయితే దేవుడు ఏమంటున్నాడనంటే, ఆయన మార్గంలో నడిచినప్పుడట ఆయన నడిపిస్తాడట. ఎక్కడికి నడిపిస్తాడు? శాంతికరమైన, ఆరోగ్యకరమైన, పుష్టికరమైన చోటుకైనా నడిపిస్తాడు. ఆయన మార్గము జీవ మార్గం, జీవింపచేయు మార్గం. ఆకలితో అలమటింపజేసే మార్గం ఆయన మార్గము కాదు. పస్తులుంచే మార్గము కాదు. అప్పుల పాలు చేసే మార్గము కాదు. ఇవన్నీ నువ్వు తెచ్చుకున్నావనంటే నీకు నువ్వే